ఒకే వార్తని ఇద్దరు 2 కోణాల్లో ఇచ్చుకొచ్చారు. సీఎం రమేష్‌కి సంబంధించినట్టు భూమి. సాక్షి వాళ్ళు రాసుకొచ్చింది వీళ్ళందరిని వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా కొడుకులు ఎంత ధైర్యంగా వచ్చారు పోతున్నా నా కొడుకులు వాడెవడో అడ్వకేట్ అంట అనిగూడది అంటూ సీఎం చంద్రబాబు సన్నిహితుడు ఒకప్పటి టీడీపీ కీలక నేత ప్రస్తుత అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చచ్చిపోయారు. ఆదివారం హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లోని సుమారు 60 కోట్ల విలువైన 2 ఫ్లాట్లు కబ్జా చేయడానికి సుమారు 30 మంది అనుచరులతో కలిసి ఆయన ప్రయత్నించారంటూ బాధితుడు వాసిరెడ్డి శివనారాయణ వాపోయారు. ఈ మేరకు సీఎం రమేష్‌తో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి తత్తులపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో ఏర్పాటు చేసుకుంటున్న కంటైనర్ తన పలుకుబడిని ఉపయోగించి పోలీస్ స్టేషన్‌కి తరలించడంతో పాటు ఫ్లాట్ల చుట్టూ ఉన్న రేకుల్ని తొలగించారు. సీఎం రమేష్ 2007 నుంచి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తమ ఫ్లాట్‌లోకి ఎవరూ రాకూడదని కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలను సీఎం రమేష్ ఖాతరు చేయడం లేదంటూ శివనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన పోలీస్ స్టేషన్ దగ్గర మీడియాతో మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల అన్నపూర్ణ స్టూడియో ముందున్న వెంచర్లో వాసిరెడ్డి శివనారాయణ నాగలక్ష్మి దంపతులకు 2 ఫ్లాట్లు ఉన్నాయి. ఆనంద్ ప్రభాత్ సొసైటీ నుంచి 2006లో ఫ్లాట్ నెంబర్ 29, 30లను వీళ్ళు కొనుగోలు చేశారు. అప్పటి నుండి వాళ్ళ పేరు మీదే కరెంటు మీటర్ కూడా ఉంది. జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను కూడా చెల్లిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో వీటి మీద కన్నేసిన సీఎం రమేష్ 2007 నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. తరచూ గోడలు కూల్చేయడం, గదులు నిర్మించుకుంటే వాటిని ధ్వంసం చేయడంతో పాటు రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో శివనారాయణ తదితరులు వాళ్ళ ఫ్లాట్లో కంటైనర్ పెట్టేందుకు వెళ్లారు. విషయం తెలుసుకుని సీఎం రమేష్ 2 వాహనాల్లో తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని రెచ్చిపోయారు. శివనారాయణ ఫ్లాట్ చుట్టూ ఉన్న రేకులను ధ్వంసం చేశారు. సీఎం రమేష్ అనుచరులు వీడియోలు తీస్తూ శివనారాయణ తదితరుల మీద దాడికి ప్రయత్నించారు. వాచ్మెన్ అంతు చూస్తూ ఉంటే బెదిరించారు. ఫ్లాట్ను ఖాళీ చేసి వెళ్లాలంటే హెచ్చరించారు. సీఎం రమేష్ ఆవేశంతో ఊగిపోతూ కారులో నుంచి దిగి అరుపులు కేకలతో బెదిరింపులకు దిగారు. దీంతో భయాందోళనకు గురైన కొందరు అక్కడి నుంచి పరుగులు తీశారు. సీఎం రమేష్ ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని శివనారాయణ చెప్పారు. 2155 గజాల విస్తీర్ణంలో తమ ఫ్లాట్ల ప్రస్తుత మార్కెట్ ధర 60 కోట్లు ఉండటంతో కోర్టు స్టే కూడా బేఖాతరు చేస్తూ కబ్జాకి యత్నిస్తున్నాడని వాపోయారు. ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి సామాన్యులకు రక్షణ కల్పించాల్సింది పోయి ఫ్లాట్లను భక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంద్ ప్రభాత్ సొసైటీలో మొత్తం 49 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసిన వాళ్ళలో మాజీ ఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఉన్నారు. అయితే కబ్జాకోరుల బాధలు భరించలేక చాలామంది ఇప్పటికే తమ ఫ్లాట్లను అమ్ముకున్నారు. ఇందులో 4-5 ఫ్లాట్లను సీఎం రమేష్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో 2 ఏళ్ల నుంచి 7.5 ఎకరాల స్థలంలో రోడ్లు, పార్కు స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకుని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తారని, మిగతా ఫ్లాట్లను కూడా కబ్జా చేసేందుకు స్కెచ్ వేశారని అక్కడ ఫ్లాట్ల యజమానులుగా చెప్పుకుంటున్న కొందరు వెల్లడించారు. సీఎం రమేష్ ఆ 7.5 ఎకరాల స్థలాన్ని తన గుప్పిట్లో తీసుకునేందుకు పావులు గదుపుతున్నారని ఆరోపించారు. ఈ ఫ్లాట్లోకి ఎవరూ రాకుండా తన అనుచరులతో పాటు గూండాలను కొందరు ప్రజాప్రతినిధులు ఇక్కడ మోహరించారని చెప్పారు. దీని మీద తాము హైడ్రాక్ ఫిర్యాదు చేయనున్నట్టు శివనారాయణతో పాటు పలువురు తెలిపారు. ఈ వ్యవహారంపై సీఎం రమేష్ మేనేజర్ ఎల్ వెంకట్రావు కూడా బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్, సీఎం రాజేష్, సిఆర్ శ్రీదేవి, సిఆర్ ప్రకృతితో పాటు రిత్విక్ ప్రాజెక్ట్స్ చెందిన ఆస్తిని రక్షించాలని కోరారు. శివనారాయణ ఫిర్యాదును విచారిస్తున్నామని చెప్పిన పోలీసులు వెంకట్రావు ఫిర్యాదు ఆధారంగా శివనారాయణ, వాసిరెడ్డి, నాగకుమార్ తదితరుల మీద మాత్రం కేసు పెట్టడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తాయి. ఇదే వార్తని ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి సీఎం రమేష్ భూమిని ఆయన కబ్జా చేయబోతున్నాడు శివనారాయణ అన్నటువంటి కోణం ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఆ స్థలం నాది కాదు నాది అన్నటువంటి హైదరాబాద్లోని బంజారాహిల్స్లో స్థల వివాదం ఉద్రిక్త దారితీసి ఏపీలోని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో పాటు పలువురు రాజకీయ నాయకులు, మరో వర్గం వారి మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల వారు పోలీసులు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆనంద్ ప్రభాత్ సొసైటీలో కొంత స్థలంపై చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. ఎంపీ సీఎం రమేష్ 3 ఏళ్ల క్రితం స్థలం చుట్టూ రేకులతో ప్రహరీ ఏర్పాటు చేశారు. ఇటీవల ఆ స్థలంలో నిర్మాణాలు చేసేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా ఆ స్థలంలో సుమారు 2000 గజాలు తందేనని శివనారాయణ అనే వ్యక్తి వాదిస్తున్నారు. ఇటీవల కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఆదివారం ఉదయం శివనారాయణ తన మనుషులతో సీఎం రమేష్ వేసిన రేకులను తొలగించి తన స్థలంలో కంటైనర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సీఎం రమేష్ తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చి హల్చల్ చేశారు. తాను పెట్టించిన రేకులను ఎలా తీస్తారంటూ ప్రశ్నించారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇరు వర్గాల వాళ్ళు పోలీసులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. శివనారాయణ అతని మనుషులు తాము వేసిన రేకులను అక్రమంగా తొలగించి స్థలం ఆక్రమణకు పాల్పడ్డాన్ని సీఎం రమేష్ తరపున సూపర్వైజర్ నారాయణ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇదిలో ఉండగా తమ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో కంటైనర్ పెట్టేందుకు ఏర్పాటు చేస్తున్న సీఎం రమేష్ అతని అనుచరులు బీజేపీ నేత లంకల దీపక్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, కుమరయ్య మనుషులు వచ్చి దౌర్జన్యం చేయడంతో పాటు దాడి చేశారని శివనారాయణ కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. శివనారాయణ మీడియాతో మాట్లాడుతూ 2006లో తాను స్థలాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. అప్పటి నుంచి సీఎం రమేష్ దీన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేయగా తాను కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. తమ స్థలం కాపాడాలని పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎవరిని అనాలి ఇక్కడ? రేవంత్ ప్రభుత్వం నిద్రపోతుంది. అక్కడ పోలీసులు వెళ్ళి ఊరికినే వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, వీళ్ళు కంప్లైంట్ పెట్టారని రాసుకోవడానికా? హైడ్రా ఉంది ఎందుకు అడుక్కు తినడానికా? ఎవరిది అసలు ఆ స్థలం? ఎవరు కబ్జా చేశారు? ఇది చెప్పలేరా? పోలీసులు, ప్రభుత్వం అందరూ కలిసి చెయ్యరు. ఎవడికి వాడే మేస్తుంటారు, ఎదురు వాళ్ళకి నీతులు చెప్తూ ఉంటారు.